మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. No. Yes. You want 45 minutes per a question. Yes. Rajgaru. Yes. Usual practice అయిపోయింది మీకు. కరెక్ట్ కాదండి ఇది. అధ్యక్ష, యూ కెనాట్ రైడ్ ఆన్ ది హౌస్ ప్లీజ్. నో, కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఒక క్వశ్చన్కి ఎంత పరిధి ఉంటుందో కూడా మీరు ఆలోచించుకోవాలి. సిగ్నేటరీ కూడా కాదు మీరు ఎంతసేపు మాట్లాడతారండి? సప్లిమెంటరీ అడగాలంతే తప్పితే ఎంతసేపు మాట్లాడతారు? నో, ప్లీజ్ బీ సీటెడ్. రాజు గారు. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మీరు కమ్యూని డిఫరెంట్ ఫామ్ సభలో మాట్లాడే ఫామ్లో రండి. మీరు ఒక అదృష్టం అయితే ఫామ్లో రండి. మీరు పోలవరం లాంటి పవిత్రమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అవకాశం రావడం మరి అదృష్టం అధ్యక్ష. ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా సభంతా ఏకగ్రీవంగా అభినందించవలసినటువంటి సందర్భాధ్యక్ష. కారణాధ్యక్ష, పోలవరం ఎడవకాలు ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల త్రాగునీరు, సాగునీరు అవసరాలకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కలలుకన్న పోలవరం ప్రాజెక్టు ఈరోజు నెరవేరబోతుంది అధ్యక్ష. దానికి ప్రధాన కారకులు అధ్యక్ష, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కల సాకారం కలుగుతుందంటే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమ గారు చేసిన కృషి అయితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ. అధ్యక్ష, నా ముందు మాట్లాడిన పెద్ద చెప్పినట్టుగా ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో మరి వారు దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి పోలవరం ప్రాజెక్టు ఈరోజు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా కూడా విశాఖపట్నం జిల్లాలో మా త్రాగునీరు, సాగునీరు అవసరాల కోసం ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి 2018 కల్లా మాకు నీరు ఇస్తామని చెప్పేసి మరి ప్రకటించినందుకు ఈ సభ ద్వారా 3 జిల్లాల మా శాసనసభ్యులందరి తరఫున ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం అధ్యక్ష. వారి చేసినటువంటి కృషికి ఫలితంగా 2010లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి పోలవరం నీళ్లు వస్తాయని ముఖ్యంగా అధ్యక్ష మా చోడవరం నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టులో మరి తాళపాలెం వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి మా నియోజకవర్గానికి కూడా సాగునీరు 75,000 ఎకరాలు మరి సాగునీరు వచ్చే పరిస్థితులు అధ్యక్ష. మా నియోజకవర్గ ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. గోదావరి జలాల నీళ్లు చోడవరం, నర్సీపట్నం ఈ ప్రాంతాలకు వస్తున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల అని చెప్పి మరొకసారి మా ప్రాంత రైతాంగం తరఫున మరి సభలో మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ కళ నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ ప్లీజ్ కూర్చోండి. సెంటర్స్ 16,000 కోట్లకి ప్రాజెక్ట్ని ఎక్కడా కూడా లిమిట్ చేయలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా 2014 ఏప్రిల్ ఏదైతే ప్రైస్ లెవెల్ ఉందో దానికి అనుగుణంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలెక్టర్స్ భూసేకరణ చట్టం అనుగుణంగా ఆ ప్రతిపాదనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అట్లాగే ఏదైతే ప్రాజెక్టు 2014 ప్రైస్ లెవెల్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు అసెస్ చేసి మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తాం అధ్యక్ష. నాబార్డ్ ద్వారా తప్పకుండా పూర్తి స్థాయిలో 100% కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా నిధులు మంజూరు చేస్తుంది అధ్యక్ష. 2018కి పోలవరం ప్రాజెక్ట్ గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. 2019కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే పట్టుదలతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. దయచేసి గమనించండి, క్వశ్చన్ అవర్లో ఒక క్వశ్చన్కి ఎంత పరిధి ఉంటుందో తెలుసుకోకుండా
దీని మీదనే డిస్కస్ చేద్దాం. 50 నిమిషాలు అయిపోయింది. ఒక క్వశ్చన్కి 50 నిమిషాలు అయిపోయింది. మీరు సహకరించకపోతే మిగతా క్వశ్చన్స్ అన్నీ పోతాయి. దయచేసి సహకరించండి. దయచేసి కూర్చోండి. మీరు ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అవకాశం ఉండదు. దయచేసి కూర్చోండి. నో ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీట్ చౌదరి గారు. నో